విశాఖలో భూ కేటాయింపుల అంశం ఈ 4 ఏళ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని వెంటాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ పెద్దలు కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూమి విషయంలో వెనక్కు తగ్గకూడదు అన్నట్టుగానే ముందుకు వెళ్తూ ఉన్నారు. ఏకంగా ఇంత తక్కువ ధరకు 2 నెలల క్రితం పుట్టిన కంపెనీకి భూములు ఎలా ఇస్తారు అంటుంటే ప్రభుత్వం వివరణ ఇవ్వకపోగా ఎదురుదాడి కూడా మొదలుపెట్టేసింది ప్రతిపక్షం పైన. దానికి తోడు తెలుగుదేశం పార్టీకి అనుకూలము కాస్త సపోర్ట్గా ఉండే విశ్లేషకులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఏకంగా ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఎవరు ప్రశాంత్ భూషణ్ లాంటి వారిపైన కూడా ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఇదే అదాని సంస్థకు డేటా సెంటర్ కోసం భూములు కేటాయించలేదా, మరి ఉర్సా సంస్థకు కేటాయిస్తే తప్పేంటి అని కూడా ప్రశ్నించే స్థాయికి వెళ్ళారు ప్రశాంత్ భూషణ్. అంటే వీళ్ళ ఉద్దేశంలో ఒక ప్రఖ్యాత అదాని కంపెనీ 2 నెలల క్రితం పుట్టిన ఈ ఉర్సా కంపెనీ రెండు ఒకటే అన్నట్టుగా వాదిస్తూ ఉన్నారు. దీన్ని బట్టే ఈ ఉర్సా అనే సంస్థను ఏ విధంగా ఏ స్థాయిలో వెనుకేసుకొచ్చేందుకు వీళ్ళంతా సిద్ధమవుతూ ఉన్నారన్నది చాలా స్పష్టంగానే అర్థమవుతూ ఉంది. ఈ భూ కేటాయింపుల అంశం పైన ఒకవేళ కూటమి ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే ఈ అంశం వచ్చే ఎన్నికల నాటికి కూడా సజీవంగా ఉంటుంది. ఈ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవినీతి వీటిని గురించి ప్రస్తావించాలి అనుకున్నప్పుడు ఈ భూ కేటాయింపుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వచ్చే ఎన్నికల నాటికి కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఒక విధంగా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రావాలి అనుకుంటున్న వాళ్ళంతా ఈ భూ కేటాయింపులపై, టీసీఎస్ కాదు ఉర్సా భూ కేటాయింపులపై వెనక్కు తగ్గాలి, ప్రభుత్వం ఒప్పందం నుండి తప్పుకోవాలి అన్నట్టుగా డిమాండ్ చేస్తూ ఉంటే ఏదేమైనా పర్వాలేదు, వేల కోట్ల రూపాయల విలువైన భూముల వ్యవహారం కాబట్టి దీనిపైన ముందుకే వెళ్ళాలి, ఆ కంపెనీకి సపోర్ట్గానే ఉండాలి అనుకుంటున్న వాళ్ళు మాత్రం ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ కంపెనీ ప్రతినిధులు ఒక జూమ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు విలేకరులతో. అందులో హఠాత్తుగా ప్రమోటర్ పేరుతో కొత్త ఆయన వచ్చారు, జై తాళ్ళూరి. ఈ జై తాళ్ళూరి ఎవరంటే గతంలో తానాకు, అమెరికాలో ఉండే తెలుగు సంఘం తానాకు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఈ తానా అనే సంస్థ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటుంది, అందులో ప్రతినిధులంతా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటారన్న ఒక ప్రచారం ఉంది. మొన్నటి ఎన్నికల సమయంలో కూడా ఆ సంస్థ తరఫున చాలామంది వచ్చి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన విధానం కూడా ఉన్నాయి. ఇలా తానాకు గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన ఈ జై తాళ్ళూరి తాను ఈ ఉర్సా సంస్థకు ప్రమోటర్ అన్నట్టు జూమ్ మీటింగ్లో పరిచయం చేసుకున్నారు. సతీష్ అబ్బూరి, ఈ జై ఇద్దరూ కలిసి జూమ్ మీటింగ్లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు విలేకరులకి. ఏ ప్రశ్నలు అయితే వివాదాస్పదంగా ఉన్నాయో, ఏ అంశాలు అయితే వివాదాస్పదంగా ఉన్నాయో వాటిపైన మాత్రం వీళ్ళు సూటిగా స్పందించేందుకు వెనుకడుగు వేశారు. ప్రధానంగా అసలు మీకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎవరు, అంత సామర్థ్యం ఉందా అన్నప్పుడు పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ వివరాలు మేము బయటకు చెప్పలేము, వాళ్ళ వివరాలు బయటకు పెట్టకూడదని ఒప్పందం ఉందని ఈ కంపెనీ ప్రతినిధులు జూమ్ మీటింగ్లో చెప్తూ ఉన్నారు. దీనిపైన కూడా విలేకరులు అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు కనీసం ఆ పెట్టుబడులు పెట్టే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే వ్యక్తులు ఎవరన్నది రాష్ట్ర ప్రభుత్వానికైనా తెలుసా అన్న ఒక ప్రశ్న వస్తోంది. మేము పెట్టుబడి పెట్టే వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరో మేము బయటికి చెప్పాం, కానీ మేము పెడతామని చెప్పేసి భూములు తీసేసుకుంటామంటే అంత ఈజీగా రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఒప్పుకుంటోంది అన్నది కూడా ఒక ప్రశ్న. పైగా ఈ భూమి అన్నది మాకు టీసీఎస్ లాగా 99 పైసలకి ఇవ్వడం లేదు, ఎకరా 50 లక్షల రూపాయలకు అడిగామని కూడా ఆ జై తాళ్ళూరి చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అనుమానం ఏంటంటే తొలుత ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకు క్లియర్ చేయలేదు? టీసీఎస్కు 99 పైసలకి ఇస్తున్నామని చెప్పిన ఈ ప్రభుత్వం ఈ సంస్థ కూడా ఫలానా రేటుకి ఇస్తున్నామని ఎందుకు చెప్పలేదు? అంటే ఈ అంశం పైన పెద్ద వివాదం చెలరేగి ఉండకపోతే ఈ ఉర్సా సంస్థకు కూడా 99 పైసలకి ఎకరా చొప్పున ఇచ్చి ఉండేవాళ్ళ? ఇప్పుడు వివాదాస్పదమైంది కాబట్టి పైగా అక్కడ 50 కోట్ల రూపాయల వరకు ఎకరం ఉంది అంటున్నారు, 50 లక్షలు అంటున్నారు వీళ్ళు కంపెనీ వాళ్ళు. వాటికి కూడా చాలా బెనిఫిట్. దానితో చాలా రాష్ట్రాలు మమ్మల్ని ఆహ్వానించాయి, పెట్టుబడులు పెట్టాల్సింది కానీ కూడా సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. అంటే మాకు విపరీతమైన డిమాండ్ ఉంది, ఇతర రాష్ట్రాలు కూడా మమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. 2 నెలల క్రితం పుట్టిన కంపెనీని ఆహ్వానిస్తున్న రాష్ట్రాలు ఏంటి? పైగా 2 నెలల క్రితం పుట్టిన ఈ కంపెనీకి ఇతర రాష్ట్రాలు ఆహ్వానించినా సరే ఇలా వేల కోట్ల విలువైన భూముల్ని అంత తక్కువ ధరకు అంత ఈజీగా ఇస్తాయా? అలాంటి రాష్ట్రాలు కూడా ఇంకా మన దేశంలో ఉన్నాయా? ఏ రాష్ట్రాలు ఆ పని చేయాలనుకున్నాయి అన్నది కూడా ఎక్కడ మనకి వివరాలు లేవు. ఈ కంపెనీకి ప్రమోటర్గా పరిచయం చేసుకుని జూమ్ మీటింగ్లో వచ్చి వివరణ ఇచ్చిన ఈ జై తాళ్ళూరి ఆయన సీఎం రమేష్తో కూడా బంధుత్వం ఉంది. ఈయన సోదరుడు కుమార్తెను సీఎం రమేష్ కుమారుడికి వివాహం చేశారు. అంటే దాదాపు వీళ్ళు వియంకులు, సీఎం రమేష్కు ఈ కుటుంబం వియంకులు అవుతారు. అలా కూడా అనుబంధం ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే అసలు మీ సంస్థకు వెబ్సైటే లేదని ప్రచారం నడుస్తుంది అని అన్నప్పుడు జై తాళ్ళూరి ఒక విషయం చెప్పారు. లేదు, వెబ్సైట్ ఉంది, అందరూ కూడా ఉర్సా క్లస్టర్ అని చూస్తున్నారేమో, వెబ్సైట్ ఉర్సా క్లస్టర్ అని ఉండదు, ursacloud.com అని ఉంటుందని చెప్పారు. అంటే ఇప్పుడు ఉర్సా క్లస్టర్ పేరు మీద భూములు తీసుకుంటున్నప్పుడు దాని మీద సొంతంగా వెబ్సైట్ కూడా లేదా అన్న అనుమానం కలుగుతుంది.
పైగా ఇందులో పార్ట్నర్స్ ఎవరు అన్నది చూస్తే వెబ్సైట్లో కిందన కమింగ్ సూన్ అని ఉంది. మరి ఎందుకు పెట్టారో అలా, అంటే పార్ట్నర్స్ ఎవరు అంటే కమింగ్ సూన్ అంటే త్వరలో రాబోతున్నారా అంటే ఇప్పటివరకు ఇంకా క్లారిటీ లేదా, ఎందుకు పెట్టారో అన్నది కూడా ఒక అనుమానం కలుగుతోంది. ఇన్ని అనుమానాలు ప్రజల్లో చెలరేగుతూ ఉన్నప్పుడు ఆ ఎంఓయూ ఏంటో బయట పెడితే సరిపోతుంది కదా అన్నప్పుడు ప్రభుత్వాన్ని అడిగి ఆ పని చేస్తామని కూడా చెప్తున్నారు. ఈ జూమ్ మీటింగ్లో విలేకరులతో ఏర్పాటు చేసినప్పటికీ కంపెనీ ప్రతినిధులు కీలకమైన ప్రశ్నలకు సమాధానాలను దాటివేస్తూ వెళ్ళిపోయారు. ఏమాత్రం కూడా వీళ్ళ దగ్గర వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉంది అన్న నమ్మకాన్ని అయితే కలిగించలేకపోయారు. పైగా ఎటు నుంచి ఎటు వచ్చి చూసినా కూడా మళ్ళా ప్రభుత్వ పెద్దలతో వీళ్ళ అనుబంధాలు కూడా ఒక విధంగా బయటకు వస్తున్నాయి. తానా అధ్యక్షుడిగా పనిచేశారు. సీఎం రమేష్కు కుటుంబానికి వియంకుడు. దాంతోపాటు సతీష్ అబ్బూరి అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి వ్యాపార భాగస్వామి అని చెప్పి ఆయన కేశినేని నానినే ఆరోపించారు. దాన్ని కూడా ప్రశ్నించినప్పుడు లేదు మాకు అలాంటి వ్యాపార భాగస్వామ్యం ఏం లేదు, నాకు సీనియర్ కాలేజీలో అని వీళ్ళు చెప్తూ ఉన్నారు కేశినేని చిన్ని గురించి. సో మొత్తంగా చూస్తే ఎక్కడో ఏదో క్లారిటీ మిస్ అవుతోంది. బుల్డ్రోజ్ చేసి అయినా సరే దీన్ని ముందుకే తీసుకెళ్ళాలి. పైగా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు మీడియా కూడా దీనిపైన ఏమంత సానుకూలంగా లేదు. మొత్తం కూటమి ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తూ ఉన్న నేపథ్యంలో ఈ భూ కేటాయింపులపైన జనసేన మీడియా కూడా సానుకూలంగా లేదు, వ్యతిరేకంగానే కథనాలు ప్రచారం చేస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ప్రభుత్వం తన ప్రతిష్టను కూడా పణంగా పెడుతోందా ఈ విషయంలో, లేకుంటే 2 నెలల క్రితం పుట్టిన కంపెనీ కోసం ఇంతగా ఫైట్ చేయాల్సిన అవసరం ఏంది, ఎదురుదాడి చేయాల్సిన అవసరం ఏముంది? ఇదే రేటుకి కంపెనీ భూములు ఇస్తాము అంటే పెద్ద పెద్ద కంపెనీలు కూడా రావచ్చేమో. మరి అటుగా ప్రయత్నాలు చేయకుండా కేవలం ఈ కంపెనీ కోసమే ఎందుకు? పైగా ఇదివరకు ఏమైనా భారీ పెద్ద పెద్ద ఆపరేషన్స్ నిర్వహించాయా ప్రాజెక్టులు అంటే ఈ కంపెనీలకు అలాంటి ట్రాక్ రికార్డు కూడా లేదు. మరి అలాంటప్పుడు ఇన్ని వేల కోట్ల విలువైన భూముల్ని ఇంత ఈజీగా ఎలా అప్పగిస్తున్నారు అన్నదైతే ఇప్పటికీ కూడా ఎవరికి అంతుచిక్కని ప్రశ్నే. అయితే ఒకటి, ఇప్పుడు ఈ అంశంలో మాత్రం ప్రభుత్వానికి ప్రతిష్ట కావాలా, మంచి పేరు కావాలా, లేకుంటే ఉర్సా సంస్థే కావాలా అన్న ఒక పరిస్థితి అయితే ఏర్పడినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎంత ఉర్సా సంస్థ అన్నది మంచిది అని వాదిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రజల్లోనికి వెళ్ళాల్సిన సందేశం అయితే వెళ్ళిపోయింది. ఇదంతా ఏదో జరుగుతోంది సంథింగ్. 2 నెలల క్రితం పుట్టిన కంపెనీ, ఎక్కడా కూడా ఏది చేయని కంపెనీకి ఈ స్థాయిలో భూములు ఇస్తూ ఉన్నారు అంటే తక్కువ ధరకే. ఇదంతా ఏదో గోల్మాల వ్యవహారంగానే ఉంది అన్నదైతే ప్రజల్లోనికి స్పష్టంగా సంకేతాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా స్పందించలేదు ఇంత జరుగుతున్నా కూడా. వీళ్ళంతా ప్రభుత్వ ప్రతిష్ట కావాలా, లేకుంటే ఈ సంస్థకి ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు అప్పగించడమే కావాలా అన్నది తేల్చుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రజల్లో ఏర్పడుతుంది. కాకపోతే ఈ సంస్థే కావాలి, మేము ఆ సంస్థకు భూములు కేటాయించి తీరాలి అనుకున్నప్పుడు ఆ మేరకు లాస్ అయితే ఈ ప్రభుత్వాన్ని, చెడ్డ పేరుని వచ్చే 4 ఏళ్ళు కూడా ఈ సంస్థ వెంటాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేషనల్ వైడ్ వెళ్ళిపోయింది. జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. ఇంత తక్కువకు 2 నెలల క్రితం పుట్టిన కంపెనీకి వేల కోట్ల భూములు ఎలా ఇస్తున్నారు ఏంటి అన్న దానిపైన నేషనల్ మీడియాలో కూడా చర్చ జరిగింది. ప్రశాంత్ భూషణ్ లాంటి సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు కూడా దీనిపైన ట్వీట్లు చేశారు. ద వైర్లో వచ్చింది, ప్రముఖంగా వైర్లో మొత్తం రీసెర్చ్ స్టోరీ చేశారు. ఇవన్నీ చూసిన తరువాత అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో సంథింగ్ రాంగ్ అన్నదైతే స్థిరపడిపోయింది.